అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సనాతన ధర్మం రక్షణకు సంబంధించి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల సనాతన ధర్మ రక్షణ కోసం ఒక ప్రగతిశీల వ్యతిరేక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఆయన జాతీయ చట్టం కోసం న్యాయమైన డిమాండ్ చేశారు. సనాతన ధర్మ రక్షణకు ఒక బలమైన జాతీయ చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు. సనాతన ధర్మ రక్షణ బోర్డు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ప్రపంచిక రీతిలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి కార్యాచరణలను తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం చేసిన ఈ నిర్ణయం నిజంగా గొప్పది. ఆయన ఎల్లప్పుడూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందున్నారు. హిందువుల రక్షణ కోసం ఎప్పుడూ సనాతన ధర్మంపై జరిగే దాడులకు ప్రతిక్రియ ఇవ్వాలని ప్రతి దాడిపై స్పందిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మనం సపోర్ట్ చేయాలి. మరియు మన దేశ రక్షణ కోసం, మన సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ మనకు ఎంతో అవసరం. మనం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సనాతన ధర్మం మన జీవితంలో ముఖ్యమైన భాగం. సనాతన ధర్మం గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయడం మన బాధ్యత. ఇలాంటి సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుందాం మరియు గౌరవిద్దాం. మరిన్ని సనాతన ధర్మం అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. జై శ్రీరామ్.